హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. సో ఈరోజు అయితే మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. సో ఎవరు అని అంటే మాత్రం అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అంటే అందరికీ బాగా గుర్తుకొస్తారన్నమాట. అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అంటే మా అన్న అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. సో ఒక్కసారి ఫస్ట్ ఆయనకు హాయ్ చెప్పేద్దాం. హాయ్ అన్న, నమస్తే, బాగున్నారా అన్న? మీరు మంచిగుంటే మేము మంచిగుంటాం అమ్మా. మంచిగా ఉన్నట్టేనా? అయితే నేను మంచిగా ఉన్నా. నువ్వు మంచిగుంటే మేము మంచిగా, అంటే ప్రజలు, మీడియా మిత్రులు, పాత్రికేయులు మొత్తం అందరు బాగుంటే నేను బాగున్నట్టు. ఓకే. సో అన్న ఏంటన్న అసలు ఏంది సిచ్యువేషన్? మొన్ననేమో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ మంచిగా ఉన్నాయి, మరి బీసీ వాళ్ళు ఏడుకోవాలన్నా? అసలే మీరు బీసీ అంటారు, ఏడుకోయినా అంటే బీసీ కాదు బహుజన అంట నేను. మళ్ళీ బీసీ ఒకటేనా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మా ఎజెండా అంట. నేను కాంచీరాము, అంబేద్కర్, ఇందిరాగాంధీ అందరినీ కలిపి మా మహనీయులుగా భావిస్తుంటా. ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా ఎస్సీలకి ఈరోజు 30 ఏళ్ళ పోరాటంలో ఎస్సీల దళిత దేవుడు మందకృష్ణన్న దేవుడు అయిపోయింది. మరొక అంబేద్కర్ తెలంగాణ రాష్ట్రానికి. అంతే. ఓకే. మా బీసీలకు ఎవరు కనుమరుగైపోయారు, బీసీలకు ఎవరు లేరు. త్వరలో దాన్ని తీసుకొస్తాం. అంటే ఎస్సీలను అన్నదమ్ములుగా కలుపుకుంటూ, ఎస్టీలను తోడు పెట్టుకుంటూ, మైనార్టీలను అండ పెట్టుకుంటూ, బీసీల ఎజెండా లేపుకుంటాం. మేమంతా ఒకటని రేపు రాబోయే కాలంలో రాజ్యాధికారానికి వస్తాం. ఓకే అన్న. అసలు ఫస్ట్ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అని అంటే అందరికీ ఎమ్మెల్యే అనే టైప్లో ఉంటుంది అన్న. ఎందుకంటే మీరు అలా ఉన్నారు అక్కడ. అంబర్పేట అంటే ఫస్ట్ గుర్తుకొచ్చే శ్రీనివాస్ యాదవ్, తర్వాతనే ఇంకెవరైనా. మరి అలాంటిది మీకు అసలు ఇప్పటిదాకా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టే ఎందుకు తీసేసుకున్నారు వెనక్కి? మాన్యశ్రీ కాంచీరామ్ సార్ బీఎస్పీ వ్యవస్థాపకుడు. ఫస్ట్ ఆయన ఒక గొప్ప వ్యవస్థ నుంచి బయటకు వచ్చి జనాలను మారుద్దామని అనుకుంటాడు. ఆ రోజు మార్వలేక పెత్తందారుల అగ్రకుర నాయకుల చేతుల బలైపోయి ఒక దేశానికి మార్పు తీసుకొచ్చి ఒక ఆడపిల్లని, మీలాంటి ఒక ఆడపిల్లని తీసుకొచ్చి, ఒక ఆడబిడ్డని తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేసి దేశానికి ఒక పిఎం క్యాండిడేట్గా, ఉత్తరప్రదేశ్ సీఎం క్యాండిడేట్గా, అంటే క్యాండిడేట్ అప్రూవల్గా తీసుకొచ్చిండు, సీఎంని చేసిండు. దేనికైనా ఒక టైం పడుతుంది. నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తీసుకున్నారు, ఇవన్నీ ఏమైపోతాయి అంటే పార్టీలల్లో కొన్ని ఒకప్పుడు పీజీఆర్కు ముఖేష్ గౌడ్కే తప్పలేదు ఇక్కడున్న స్థానికంగా. ఇప్పుడు బతికున్న గుమ్మాడి నర్సయ్య కూడా తప్పలేదు. ఏది ఇల్లంద ఎమ్మెల్యే బతికే ఉన్నాడు. సో టైం వస్తుంది. బీసీలల్లో చైతన్యం లేదు, ఎస్సీలల్లో ఉంది, ఎస్టీలల్లో ఉంది, మైనార్టీలల్లో ఉంది. ఈ బీసీ నాయకుడు అంటాడు ఒకటి కావాలంటే అది మనమైతమా ఇంకో నలుగురిని తయారు చేస్తామా తర్వాత విషయం. బీసీ ఎజెండా మోసపోతారు. బీసీలు ఎక్కడైనా కూడా నీకు ఆనాడు అంబేద్కర్ సార్ పిలిచినా పోలేదు, ఆనాడు పూలే ఉద్యమంలో పాల్గొనలేదు వీళ్ళంతా. బీపీ మండల్ ప్రసాద్ అని సారు మండల కేంద్రాలకు ముఖ్య అతిథులు, ఆయన పిలిచినప్పుడు పోలేదు. ముల్యాంగ్ లాలులు పిలిచినప్పుడు పోలేదు. ఇట్లా పెరియర్ పిలిచినప్పుడు పోలేదు. ఏది అన్నా డిఎంకే పార్టీలు, ఏది తమిళనాడులో స్టాలిన్ వాళ్ళ నాన్న కరుణానిధి పిలిచినప్పుడు పోలేదు. సో ఇక్కడ ఏమైపోయిందంటే వ్యవస్థను మొత్తం తీసుకుపోయి భూస్థాపితం చేశారు. అందుకే నీకు 1980లో ఒక గొప్ప మహనీయుడు చెప్పిపోతాడు లాస్ట్ మాట ఏమనంటే, 200 సంవత్సరాలన్నా మట్టిల ప్లాస్టిక్ కవర్ కరుగుతుందేమో కానీ బీసీల మైండ్ చేంజ్ కాదని చెప్పిండు అన్నాడు. అంటే మీకు బీసీల మైండ్ చేంజ్ చేసేంత దమ్ము లేదా అన్న? అయితే నేను ఒక బ్యానర్ కింద పనిచేస్తున్నా కదా, ఆ బ్యానర్ని వీడిన రోజు బీసీల చైతన్యం కోసం పనిచేస్తాను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ బ్యానర్లో పనిచేస్తున్నా అంటున్నారా? ఇప్పుడు కాంగ్రెస్ నాకు పార్టీ అన్యాయం చేయలేదు ఏ రోజు కూడా. ఎందుకు అన్యాయం చేయలేదు అనుకుంటున్నారు? ఎందుకంటే మీకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి తీసుకున్నారు కదా. అది ఒక వాస్తవమే. నాలాంటి వాళ్ళకి చాలా మందికి చేసింది. అది రెడ్లల్లో ఉండొచ్చు, అది వలిమలల్లో ఉండొచ్చు, అది కమ్మలల్లో ఉండొచ్చు. అందరికీ అన్యాయం జరిగినా కూడా మళ్ళీ దాన్ని సమర్థించుకున్నారు. నేను నా ఏజ్లో మాజీ మంత్రి, డిప్యూటీ సీఎం పోవాల్సిన ఏజ్లో నామినేటెడ్ పదవి సోనియా గాంధీ మేడం ఇచ్చింది. ఢిల్లీలో న్యాయం చేశారు, ఇక్కడ అన్యాయం చేసి ఉండొచ్చు ఎవరన్నా. రేవంత్ రెడ్డి గారు కూడా నాకు సమర్థించిండు. అన్న కూడా, రేవంత్ అన్న కూడా, సీఎం గారు కూడా, డిప్యూటీ సీఎం గారు కూడా చాలా గొప్పగా ఏదో భవిష్యత్తు ఉంది సీను, అట్లా ఏం లేదని చెప్పారు. మంచిగా ఉన్నది, పార్టీలో మంచిగా ఉన్నాం. పార్టీలు ఉంటేంది, బయటికి వెళ్ళి బీసీలను న్యాయం చేయాలనేది ఏం లేదు. మీ స్థానంలో రెడ్డికి టికెట్ ఇవ్వడం ఏందన్నా? మళ్ళా ఇప్పుడు ఆయన గెలవకుండా పైగా ఆయన ఇప్పుడు షాడో సీఎం లా మారిండు. ఏంది మళ్ళా? ఎవరైనా రోహిణ్ అంటే పార్టీ నిర్ణయాల మీద ఎవరైనా వస్తారు. నన్ను తీసుకుపోయి భువనగిరి వేయచ్చు, రేపు నన్ను తీసుకుపోయి వరంగల్ వేయచ్చు. పార్టీ నిర్ణయాల మీద రావచ్చు, కానీ స్థానికులు ఒప్పుకోనప్పుడు ఇబ్బంది అవుతుంది, ఓడిపోవడం జరుగుతుంది. తనకు కూడా అదే జరిగింది అనుకుంటున్నాను నేను. అంటే స్థానికంగా కష్టపడ్డోళ్లకు పార్టీ గుర్తించి ఇవ్వాలి. రాంగ్ గైడెన్స్గా పోయినప్పుడు కొన్ని మిస్టేక్స్ అవుతుంటాయి. పార్టీ నిర్ణయాల మీద ఇచ్చారు కాబట్టి పార్టీ కట్టుబడి పనిచేస్తాం అంతే. అన్న నువ్వున్న కాంగ్రెస్ పార్టీలోనే కదా అన్న మొన్న బడ్జెట్ అయితే సమావేశం పెట్టింది, అందులో బీసీకి తక్కువ వచ్చిందని చెప్పి బీసీ వాళ్ళందరూ బాధపడుతున్నారు కదా, మాకు కేటాయించిన నిధులని. ఏం లేదు,
బీసీల ఎన్ని వర్గాలు చైర్మన్లు వేసారు. గతంలో ఉన్న పార్టీలు ఏమైనాయి అంటే బీసీ కార్పొరేషనే పెట్టలేదు, ఫస్ట్ ఎస్సీ కార్పొరేషన్ పెట్టలేదు. స్టార్టింగ్ గవర్నమెంట్లో పెడమర్తి రెవెన్యూ పెట్టారు, తర్వాత ఎవరిని పెట్టలేదు. 10 ఏళ్ల కాలంలో ఎవరిని పెట్టలేదు. తర్వాత విషయంలో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ నీకు ఎక్కడొచ్చిందంటే బీసీలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని చైర్మన్లు అసలు ఈ ధర్నాలు చేసి పోరాటాలు చేసి మా కులానికి కార్పొరేషన్ ఇవ్వాలని, అసెంబ్లీలో బిల్లులు పెట్టాలని, మండల్ ఎమ్మెల్సీలలో పెట్టాలని చెప్పేసి ఇట్లా చాలా పోరాటాలు చేస్తేనే కమిషన్ ఇస్తారు. అట్లాంటిది గొప్ప నిర్ణయం కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ అంటే బీసీలలో ఫిషర్ చైర్మన్ చేసింది, గంగాపుత్ర వేసింది, వైశాఖ్ చేసింది, ఓసీ వేసింది, ఎస్సీ వేసింది. ఎస్టీలల్లో 40 నుంచి 50 సంబంధించిన ఒక చైర్మన్లను తీసుకొచ్చి ఎవరి శాఖకు ఎవరి కులానికి వాళ్ళకే సపరేట్ హోదా. ఇప్పుడు ఎస్సీలకు కనుక ఏబిసిడి వర్గీకరణ ఎట్లనో అదే రకంగా మా దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ వర్గీకరణ అంటే ఆయన గొప్ప వ్యక్తి, ఆయన పోరాటము అట్లా ఆ పోరాటం చేసి ఒక కులానికి రిజర్వేషన్ వస్తుంది. ఆ రిజర్వేషన్ అడగక ముందుకే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అడగక ముందుకే తీసుకొచ్చింది స్వతంత్రం కాంగ్రెస్ పార్టీ, అడగక ముందుకే ఇచ్చింది తెలంగాణ. ఇంత గొప్ప అంటే మనుషులు చెడ్డోళ్ళు ఉండొచ్చు, ఇలా పరిపాలించే మనుషులు చెడ్డోళ్ళు ఉండొచ్చు, కానీ పార్టీ ఏ పార్టీ అయినా గొప్పదే ఉంటుంది. మీరు చెప్తున్నారు కదా మనిషి చెడ్డోళ్ళని, మరి ఎవరు ఉంటారు? నేనే కావచ్చు, మీడియాగా నువ్వే కావచ్చు, మన ఇద్దరమే చెడ్డోళ్ళు ఉండొచ్చు. మనం మంచోళ్ళం అయితే నా సీట్ ఆగుతుండే, నువ్వు మంచి ఇంకో 10 ఛానళ్ళు పెట్టుకొని అట్లాంటి 10 ఛానళ్ళు పెట్టుకుంటుండే. అంటే నిజాయితీగా ఉన్నాం కాబట్టి. చెడ్డోళ్ళు అంటే మీన్స్ మనం చెడు చేసినామని కాదు, మన మంచితనం కదా చెడు అయింది. ఏమంటున్నారు అని అంటే మొత్తం ఒకే సామాజిక వర్గాన్ని ఈయన బాగా అభివృద్ధి చేసుకుంటున్నాడు, వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని అందరినీ హై పొజిషన్స్లోంచి ఏదో ఈ నెక్స్ట్ వెనకాల పడిపోయిన వాళ్ళందరికీ చిన్న చిన్నవి ఇచ్చేసి అక్కడికే ఆపేస్తున్నారని చెప్పి మాట్లాడుకున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఎవరుంటారు? రేవంత్ రెడ్డి గారు సీఎం గారే అంత రెడ్డి 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 అని అంత. దానికి చెప్తా. ఇప్పుడు మీ ఛానల్ ఉన్నది, ఓకే టీవీ మిత్రులు ఉన్నారు, కష్టపడేటోళ్ళు ఉన్నారు, కానీ 4 డబ్బులు పెట్టేటోళ్ళు లేరు. ఇవాళ పెట్రోల్ బంక్ పోతే డీజిల్ పోయాలి. అలా రెడ్డి వాళ్ళు ఉన్నారా, కమ్మోళ్ళు ఉన్నారా, గొల్లోళ్ళు ఉన్నారా, ఇంకోళ్ళు ఉన్నారా, గౌన్లోళ్ళు ఉన్నారా, ముద్రాజులు ఉన్నారా, ఇంకోరు ఉన్నారా అనేది కాదల్లా. అక్కడ పార్టీని జెండా భుజం మీద వేసుకొని కాపాడేటోళ్ళు ఉన్నప్పుడు అది కాపాడేటప్పుడు రెడ్డి వాళ్ళు ఎందుకు కాపాడుతున్నారు? మేము బీసీలం ఉన్నాం, మేము అనేక కులాలు ఉన్నాం, మేము పోయి కాపాడుతామని చెప్పేసి ఆ రోజు రాలే. ఇవాళ ఇస్తుంటే కష్టపడ్డోళ్ళకే ఇచ్చారు. రామరెడ్డి అయినా కష్టపడ్డాడు. అన్న నువ్వు కష్టపడ్డావు కదా, నువ్వు 20 సంవత్సరాలు కష్టపడ్డావు, కాంగ్రెస్ అంటే నా రక్తం అని అంటావు, నువ్వే అన్ని మాటలు అన్నావు కదా అన్న. మరి అలాంటిది నీకు ఇవ్వలేదు అని అంటే ఎక్కడో తక్కువ చేసినట్టే కదా మిమ్మల్ని. ఇప్పుడు అంబేద్కర్ సార్ నా సామాజిక వర్గం బతకాలన్నాడు, కానీ నేను బతకాలని చెప్పలే. పూలే నా ఉన్న దేశంలో ఉన్న పిల్లలు, ఆడపిల్లలు చదువులకు దగ్గరికి వస్తలేరని చెప్పేసి జ్యోతిరావు పూలే ఆ రోజు వాళ్ళ భార్య ఆయన సార్ ఇద్దరు కష్టపడి దేశంకు చదువు జ్యోతి ఒక ఇంట్లో ఆడపిల్ల చదువుతుందంటే ఒక జ్యోతిలాగా, అంటే వెలుగు దీపం వెలుగు ఒక గదిలో వెలుగు దీపంలోకి ఇట్లా వెలుతురులాగా అవుపియాలనుకుంటు. కానీ ఇప్పుడు నాకు పదవి రానంత మాత్రాన నాకు చైర్మన్ రాకుంటే, ఎమ్మెల్యే రాకుంటే, నాతో పాటు ఉన్న వాళ్ళైతే 10 మంది ఎమ్మెల్యేలు అయ్యారు కదా, దాన్ని సంతోషపడుతున్నా. అన్న అంటే ఎందుకన్నా ఢిల్లీలో సినిమా తీసుకొస్తా లేకపోతే ఇంకేదో చేస్తా అని చెప్పి ఇవన్నీ మాటలకేనా, లేకపోతే చూపిస్తారా? ఆ రోజు వస్తుంది అంటే ఆ రోజు వస్తుంది అంటే ఎప్పటిదాకా చూడాలి? మరి తెలంగాణ ఉద్యమం కూడా 70 ఏళ్ళ కష్టం వచ్చింది, స్వతంత్రానికి కూడా కొన్ని ఏళ్ళ కష్టం వచ్చింది. అరే అన్న నీకంటే చిన్న వాళ్ళు మొన్న వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు కదా, మరి అప్పుడు మీకు అనిపించలేదా అరే నేను ఎమ్మెల్యే అవ్వాల్సిన కదా అని? నాకు గాడ్ ఫాదర్ లేడు, కాంగ్రెస్ పార్టీ గాడ్ ఫాదర్. ఓకే, నాకు మా నాయన ఏం పెద్ద ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు. ఇట్లా చేసుకుంటూ పోతున్న పని ఎప్పుడైనా ఒంటరి పోరాటం వల్లకే కష్టాలు ఎక్కువ వస్తాయి. నువ్వెంత పని అన్నాయి. ఇప్పుడు ఒక మంచి సినిమా తీసిర్రు మీరు, మామూలుగా ఆస్కర్ అవార్డు పోవాలంటే దానికి కూడా పైరవీలు అవసరం. నేను ఇక్కడ పైరవీలుగా లేకుండా సొంతం కష్టంతో వచ్చిన. సొంతం కష్టం వచ్చినప్పుడు ఇక్కడ ఒకటి ఉంటుంది అన్ని రాజకీయ పార్టీలల్లో, నాట్ ఓన్లీ కాంగ్రెస్, అన్ని రాజకీయ పార్టీలలో కొన్ని వంగుడు ఉంటుంది, కొన్నిటికి మొక్కుడు ఉంటుంది. అది అంటే మీకు వంగడం రాదు, మొక్కడం రాదు అంటున్నారా? ఇది అయితే 100% అంటే పక్కన వాళ్ళని జోకన్ అంటారు. ఇది ఇప్పటివరకు లేని పని. సో నన్ను పిలిచి కూడా ఎవరైనా కూడా చాలా చెప్పారు, నీకు మంచి భవిష్యత్తు ఇస్తాం, కంపల్సరీ చేస్తామని కూడా పైన వాళ్ళు ఉన్న సార్లు కూడా చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నాం. సో ఉన్నా లేకున్నా కూడా బీసీల చైతన్యం కోసం అయితే 100కు 100% రాబోయే కాలంలో మాత్రం పోరాడతా. పార్టీలు ఉన్నా పోరాడతా, పార్టీలు లేకున్నా పోరాడతా. 100% కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇష్టం కాబట్టి ఈ రోజు కాదు, నేను ఎంచుకున్నప్పుడే అనుకున్నా. మరి అంత కాంగ్రెస్ పార్టీ ఇష్టమైనప్పుడు మీకు టికెట్ ఇవ్వలేదని చెప్పి మీరు పోయి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి పోయారు, అవునా కదా అన్న?
అసలు మీరు కాంగ్రెస్ పార్టీ అంత ఇష్టం ఉంటే మరి ఎందుకు ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం అనుకున్నారు? ఆలోచన ఎందుకు వచ్చింది? అమ్మనాయన ఇష్టమే. ఒకసారి అమ్మనాయన తిట్టిరని బయటికి పోయి సొంతంగా బతకాలి, ఒక లోన్ తీసుకొని బ్యాంకులో లోన్ తీసుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేసి వాహ్ నా కొడుకు ఏం బతుకుతున్నాడు రా అని ఉండాలి. ఇండిపెండెంట్గా గెలిచి మళ్ళీ కాంగ్రెస్కి రావాలి. నాకు గోల్ అది. ఇండిపెండెంట్గా గెలిచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి మళ్ళీ ఆ జెండానే నా దగ్గర వర్త్ ఉంది, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, నా మీద జనాలకు అభిమానం ఉందని గెలిచి చూపిద్దాం అనుకున్నా. ఆ లోపు పెద్ద మనుషులు కొంతమంది ఫోన్ చేసి వద్దు వద్దు నీకు భవిష్యత్తు మంచిగా ఉంది పార్టీ అంటే పోయి ఇండిపెండెంట్ పోయి నేనేమో అన్నీ ఏం చేయలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చిందని రథాలు చేసినాయి. ఆ రథాల మీదనే రెబల్గా వేద్దాం అనుకున్నా. వద్దంటే మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి పార్టీకి పనిచేసిన అంతే. మరి బయట వస్తున్న టాక్ ఏంటంటే అన్న అసలు ఈయనకు చేత కాదు, ఇండిపెండెంట్ గా నుంచి ఉంటే గెలవలేను అనే భయంతో మళ్ళా ఎందుకని చెప్పి విత్డ్రా చేసుకున్నారు. ఇండిపెండెంట్ గా గెలవలేను అన్నప్పుడు 1000 మంది 1500 మంది పెద్ద మనుషులు వచ్చేసి, కాలనీ ప్రెసిడెంట్లు వచ్చేసి, కాలనీ యూత్ ప్రెసిడెంట్లు వచ్చేసి, బస్తీలో వచ్చేసి మా నియోజకవర్గంలో ఉన్న 5 డివిజన్లలో 100 నుంచి 140 బస్తీలో పెద్ద మనుషులు వచ్చి బిడ్డ ఎందుకు నువ్వు కాంప్రమైజ్ ఏం కావద్దు నిలబడమని చెప్తే పార్టీకి ఒకసారి కోపం వచ్చినప్పుడు అమ్మ నాయన చెప్పినప్పుడు ఒకసారి ఓదార్చున్నప్పుడు ఆగాలి. ఒకసారి ఆగినాం. నెక్స్ట్ టైం దమ్ము లేక కాదు ధైర్యం ఉండి నిలబడ్డా, దమ్ము లేక కాదు ధైర్యం కోసమే కొట్లాడుతున్నా. ఒంటరి పోరాటంలో అయినా కాంగ్రెస్ పార్టీలో ఇండిపెండెంట్గా నిలబడ్డా. అందరూ ఆదరించినా కూడా నేను నా చేతనైంది నేను చేసుకుందాం అనుకుంటున్నా. అంతమించి దమ్ము లేక కాదు ధైర్యం లేక కాదు. ఇప్పుడు కాదు 2006 నుంచి ఎవ్వడు నియోజకవర్గంలో పార్టీ ఆఫీసులు మెయింటైన్ చేయలే. ఇప్పటికి కూడా 100 మందికి నా ఆఫీస్లో అన్నం ఉంటుంది, వచ్చి మీరు కెమెరా పెట్టి చూడొచ్చు. నా ఆఫీస్లో రోజుకు 100 నుంచి 200 మంది అన్నం తింటారు. నా ఆఫీస్లో అనేక గరీబ్ పిల్లలు వచ్చి ఇట్లాంటి ఒక స్టూడియో లెక్క ఒక రూమ్ ఉంటుంది, చదువుకొని అలా చాలా మంది గ్రూప్ 2 గ్రూప్ 1 పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. 100 మందికి సినిమా డైరెక్టర్లకు కూడా ఛాయిస్లు ఇచ్చిన, 100 మందికి నేను ఉపాధి కల్పించిన. ఎందుకంటే నేను చేసిన మేలు. నేను వినమ్మన్నా నీలాంటి వ్యక్తి ఎవరన్నా రోడ్డు మీద పోతున్నారు, సడన్ మనీ యాక్సిడెంట్ అయింది, నేను ఇలాంటి వాళ్ళని తీసుకుపోయి హాస్పిటల్లో చూపించినప్పుడు ఏ రోజైనా నన్ను గుర్తుపెట్టుకుంటావో మర్చిపోతావా? గుర్తుపెట్టుకుంటాను. 100% నా జనాలు కూడా అట్లా వేలాది మందికి, నా గాంధీ అయినా ఉస్మానీ అయినా 100 మందికి, నారాయణ చైతన్య అయినా, బీటెక్ కాలేజీలైనా పీజీ కాలేజీలైనా డిగ్రీ కాలేజీలలో ఫీజులు నా లెటర్ ఐడీలు నెలకు సంవత్సరానికి వచ్చేసి 1000-1500 లెటర్ ఐడీల మీద ప్రతి విద్యార్థికి నేను ఫీజు తక్కువ చేస్తాను స్కూళ్ళలోనైనా. సో నేను ఇట్లా చేస్తాను. నా నియోజకవర్గంలో 100 కుటుంబీషన్లు ఇచ్చిన, ప్రతి మందికి అక్కడ ఓపెన్ డిగ్రీలు చేపించిన, 10 మందికి మాస్. నా కాన్స్టిట్యున్సీ 6 సినిమా చూసినా, 6 సినిమా లెక్క మాస్ ఉంటుంది అన్నట్టు నా నియోజకవర్గం మొత్తం. అంటే మా ఇప్పుడు ఆరు రంగారెడ్డి అది మట్టి అంటే బాగా కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు అన్నట్టు. అట్లాంటి వాళ్ళకి ఉపాధి కల్పిస్తుంటా. ఏ ఆపద వచ్చినా కూడా ముందడుగు పోతుంటా. ఇది అన్న ఏ ఆపద వస్తే ముందుకు పోతా అన్న మంచిగా ఉంది అన్న, ఓకే బాగానే ఉంది. కానీ ఇవన్నీ చేయాలన్నా పైసలు కావాలి. మళ్ళీ ఈ పైసలు ఏడు నుంచి వస్తున్నాయి మళ్ళీ నీకు? మేమేమిటోళ్ళమమ్మా యాదవ్స్, మాకేం దందా ఉంటుంది? గొల్లలోకి ఏముంటుంది? పాల దంద ఉంటుంది. మాకు వృత్తి పాలదంద. మాకు పాల మించి వచ్చేది మా అన్నలు బర్లది వ్యాపారం, అంటే పాల వ్యాపారం. నెలకు మంచి ఇన్కమ్, అంటే మాకు సరిపోయే ఇన్కమ్. దాంతో సేవ చేసుకుంటున్నాం. అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ దాదా కాదు, రౌడీ కాదు. అరే అన్న అదే అంటున్నారు, అసలు ఆయన పెద్ద దందా చేస్తాడు, సెటిల్మెంట్లు చేస్తాడు, చిన్న విషయము భవనమ్మ. 2 విషయాలు ఉంటాయి. అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అనగానే ఆ పేరు చూడంగానే అమీర్పేట, అంబర్పేట, ఎల్లారెడ్డి, మలక్పేట ఇవన్నీ అనగానే జర అడలు ఉంటాయి. అడలంటే ఏంటంటే వాస్తవంగా కూడా అక్కడ ఉన్న ప్రాంతం విషయంలో కూడా ఒకప్పుడు అయినుండొచ్చు. అంటే జన్మనిచ్చింది నా తల్లి అయితే మరొక జన్మనిచ్చింది అంబర్పేట. ఊరు పేరు పెట్టుకున్నా, నా ఇంటి పేరు పెట్టుకోలే. అందుకని చెప్పేసి నా ఊరుగా అంబర్పేట శ్రీనివాస్ యాదవ్, నాకు జన్మనిచ్చిన తల్లిగా వచ్చేసి నా కన్న తల్లి. మరి కాంగ్రెస్ అన్న? కాంగ్రెస్ పల్లి మరి పునర్జన్మనిచ్చింది. ఓకే, అంటే పేరు తెచ్చింది. కాంగ్రెస్ పార్టీలో నేను కష్టపడ్డా కాబట్టి వచ్చింది. కష్టపడకుండా మూల కూర్చొని నాకు అది కావాలి ఇది కావాలంటే కాదు, కష్టపడ్డా నాకు పేరు వచ్చింది. అసలు మీరు ఎలాంటి నాయకుడు? ప్రజల నాయకుడు లేకపోతే రాజకీయాల్లో చేసే నాయకుడు? నేను మెడకు డోలికి తెచ్చుకోలే కొట్టుకోనికి. మీరేందా అనేది చెప్పాలి, నేను చెప్తే ఎట్లా? ఇప్పుడు నేను ఎట్లాంటి నాయకుడు అనేది మీరు చెప్పాలి. నేను రౌడీనా, దొంగనా, లంగనా, లేకుంటే 10 మందికి ఉపాధి చేస్తాను? బయట అందరూ అనే టాకే చెప్తున్నా. మీరు రౌడీ అంటున్నారు, లేకపోతే సెటిల్మెంట్లు చేస్తారు, బొక్కలు పేపర్ ఉందో, ఒక బుక్ ఉందమ్మా. మా అమర్పేట పోలీస్ స్టేషన్ ఉంది, పక్కకు నల్లకుంట పోలీస్ స్టేషన్ ఉంది, కాచిగూడ. నా నియోజకవర్గంలో 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇప్పుడే పోయి గూగుల్లో కొడితే మీకు సిఐల నెంబర్లు, ఏసీపీ నెంబర్లు వస్తాయి. శ్రీనివాస్ యాదవ్ రౌడీ షీటర్ అంట, మీ స్టేషన్లో లేదన్న రౌడీ షీటర్ అనేది ఉందా అనేది ఎంక్వైరీ చేయాలి. మీరు ఎంక్వైరీ చేసినాక అనాలి. ఎందుకంటే నేను మళ్ళీ మీలాంటి వాళ్ళ మీద చిన్న కేసు అదే పోలీస్ స్టేషన్లో పెడతా. నన్ను రౌడీ అంటుంది భవానీ మేడం, నన్ను తీసుకుపోయి రౌడీని చేస్తుంది. ఎందుకంటే అమ్మా రౌడీ షీటర్ అనేది, పైల్వాన్ అనేది రౌడీ షీటర్కు చాలా తేడా. ఏంది చెప్పు మీరు?
రౌడీ అనేది కత్తి పట్టుకొని తిరిగేటోడు రౌడీ. పైల్వాన్ అనేది కుస్తీలు కొట్లాడతారు చూడు, అమెరికానో సినిమా తీసిన దంగల్ అది. అయితే కుస్తీలు కొట్లాడిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్ వస్తుంది పైల్వాన్ అంటలో. పైల్వాన్ అంటే దంగల్ అంటే కుస్తీలు ఇద్దరు కలిసి కొట్లాడేది కుస్తీలు, వాళ్ళని పైల్వాన్ అంటారు. తెలియని ఇవాళ యువత అంతా ఏం చేస్తారంటే ఆమె పైల్వాన్ రౌడీ పైల్వాన్కు రౌడీకి జమానా ఫరక్. ఆడ ఆకు రౌడీ అంటే 5 రూపాయల కోసం రోజు పొద్దున ఏది ఒక ఉంటారు కదా మోసగాళ్ళు, ఆ టైప్ ఏమో రౌడీలు. ఈ పైల్వాన్ అనేది ఏంది దంగల్ కుస్తీ, కష్టపడి దానికి తయారు కానికి ఎంత కావాలంటే అంత కష్టపడి దానికి కొట్టి మళ్ళీ గవర్నమెంట్ జాబ్ స్పోర్ట్స్లో వస్తుంది. అది అటెండర్గానో కొద్దిగా చదువుకొని ఉంటే దాని మేనేజర్గానో అవుతారు. మరి మీరు పైల్వాన్ రౌడీ అంటారా ఇప్పుడు? పైల్వాన్ రౌడీ కాదు, మేము దంగల్ చేసినాం, మేము దంగల్ పైల్వాన్లం. దంగల్ అంటే దంగల్ పైల్వాన్లు ఎక్కడ మోసం చేయరు, దంగల్ పైల్వాన్లు ఎక్కడ కూడా 4 రూపాయలు తీసుకోరు. ఇంకోటి ఏంటంటే మా నాన్నగారి నుంచి నేర్చుకుంది మేము, ఆయన కూడా మంచి ఎడ్యుకేటెడ్, ఆయన కూడా చాలా నీతిగా అనిపించింది. కాబట్టి ఈరోజు కూడా ఎక్కడ కూడా తెల్ల పేపర్ తీసుకొని ఒక పెన్ను తీసుకొని మీ కెమెరా పట్టుకొని హైదరాబాద్ కాదు తెలంగాణ మొత్తం తిరుగురి, ₹1 వసూలు చేసినట్టు తీసుకొస్తే మీ స్టూడియోలో వచ్చి ఆఫీస్ బాయ్గా పనిచేస్తాం. ఇది చాలా. అవునన్నా, విహెచ్ గారితో మీకేందన్న గొడవ? కొట్టినరు లేకపోతే వీడియోలో వచ్చినాయని అన్నారు, మరి ఏందన్నది? విహెచ్ హనుమంతరావు మా తాత, మీ తాత? మా తాత వాళ్ళ దోస్తు. విహెచ్ హనుమంతరావు మా కుటుంబ సభ్యుడు. ఓకే. విహెచ్ హనుమంతరావు అంటాడు ఒక బీసీ లీడరు. విహెచ్ హనుమంతరావు అంటాడు మా చుట్టం. ఇంకేం కావాలి? మరి మీ చుట్టము మీ తాత మీ పెద్ద ఆయన అని మీరే అంటున్నారు కదా, మరి అలాంటి వాళ్ళ మీద మీరు చేయలేపడం ఏంది? అది తప్పు విషయం. అది ఏ రోజు కూడా తన మీద నేను ఏ రోజు చేయాలి. అంతా ఏదో రుమర్స్ అవుతుంది. ఈ వచ్చే నెల బీసీ సాంగ్ అని ఒక డ్రాప్ ఇచ్చిన బీసీలకు. బీసీ సాంగ్లో నేను ఆయనను కూడా ముఖ్య అతిథిగా ఆయననే పిలుస్తున్నాయి, లొల్లిలని పోతాయి ఇక ఆయననే పిలిచి ఆయనతో చేతుల మీదుగా మా హనుమంతన్న చేతుల మీదుగా బీసీ సాంగ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు బీసీ సాంగ్, బీసీలు ఎట్లా అన్యాయం అయిపోతున్నారు అనేది దాని మీద ఒక బీసీ మంచి సాంగ్ రాపిచ్చిన. దాన్ని రిలీజ్కి ఈ నెలలనే సాంగ్ పెడుతున్నా. మంచి లైన్ ఉంటుంది. హనుమంతరావు చేతుల మీదనే ఓపెన్ చేపిస్తాను. హనుమంతరావు కాకుండా బీసీ లీడరు పొన్నం ప్రభాకర్ ఉండొచ్చు, మదియాష్కి గౌడ్ ఉండొచ్చు, సంగమరెడ్డి పృథ్వీవర్ణ ఉండొచ్చు, పృథ్వీరాజు యాదవ్, ప్రకాష్ గౌడ్, ఇట్లాంటి వాళ్ళని బీసీ లీడర్లు అందరినీ పిలిచి నేను చేస్తున్నా. ఏంటి అసలు ఎప్పుడు చూసినా కానీ ముఖేష్ గౌడ్ కానివ్వండి లేకపోతే విక్రమ్ గౌడ్ ఎందుకు గౌడ్లలో తిరుగుతారు? యాదవ్స్ ఆల్రెడీ ఉన్నారు కదా, ఇంకా ఏంటిదానంటే ఒక ఫ్లెక్సీలు చూసినా కూడా ఒక పక్క మీద ఉంటే ఒక పక్క వాళ్ళది ఉంటుంది. మరి ఏంది అలా ఉన్న పాకిస్తాన్ తీవ్రవాదులు అన్న? అట్లా కాదు అంటే మీ దాంట్లో పాకిస్తాన్ తీవ్రవాదులా? కాదు, వాళ్ళు కూడా బీసీలే కదా. బీసీలేగా ఒక పెద్ద మనిషి ఆనాడు 1940లో ముచ్చర్ల సత్యనారాయణ 52లో చెప్పిన విషయమే. ఉసిరికాయలు లాంటి వాళ్ళు బీసీలు, మూటలు ఉన్నంత సేపే గట్టిగా ఉంటారు, ఇప్పి పోసినమా ఎటు పోతారో తెలియదు, గోటీలో తిరిగా పారిపోతాయి అనే తిరుగా ఆనాడు ముచ్చర్ల సత్యనారాయణ సార్ చెప్పిండు. అందుకని అంటే 60-70 ఏళ్ళ కింద విషయం నేను చెప్పేది. సో ఇవాళ బీసీలము, నేను గౌడ్ని ప్రేమిస్తున్నా. బీసీలు అందరు చాలా ఇది ఒకటి ఉంటుంది, ముఖేష్ గౌడ్ని ఎందుకు ప్రేమిస్తాడు, మన మధుయాష్కి గౌడ్ని ఎందుకు ప్రేమిస్తాడు, ప్రకాష్ గౌడ్ని ఎందుకు ప్రేమిస్తాడు, పొన్నం ప్రభాకర్ గౌడ్ని ఎందుకు ప్రేమిస్తాడు అనేది ఇది చాలా మందికి ఉన్న ఆలోచన. ఇప్పుడు బేసిక్గా హైదరాబాద్లో పంచాయతీ పెట్టే పెత్తందారులు కొంతమంది మా పార్టీ మీ పార్టీ అని చెప్పాను. ఏమవుతుంది, గౌడ్లకు యాదవులకు పంచాయతీలు పెట్టారు, ఎస్సీలలో 2-3 కులాలకు పెట్టారు, మా దళితులల్లో ఇది అన్నిట్లలో వేరియేషన్ చేసుకుంటూ పోతున్నారు. మేము రాజాధికారంకు రావాలంటే ఫస్ట్ నేను ఒక కులానికి పనిచేయాలి, ఆ కులమైన నాకు పనిచేస్తాడు, మేమంతా ఏకం కావాలి. 100కి 85 కూటీకి లేని వాళ్ళం, కూడితే రాజ్యం అన్నడే మాన్య అంబేద్కర్. ఓకే, 100కి 85 కూటీకి లేని వాళ్ళం, కూడితే రాజ్యం అన్నడే మాన్య అంబేద్కర్. అంబేద్కర్ సార్ ఏం చెప్తాడు, పూలే సార్ ఏం చెప్తాడంటే ఆనాడు మనమంతా కూడినప్పుడు 100కు 85% ఉన్న మన జనాలం, 90% ఉన్న జనాలం తిననీకి అన్నం లేని వాళ్ళం. అందుకనే తెలంగాణ ఉద్యమంలో కూడా అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మ అంటే ఎంత దారుణం అంటే వీరులార వందనం పాట వచ్చింది కదా, అప్పుడు కేసీఆర్ మీద నేను రాసింది అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మ, తండ్రి కొడుకు బిడ్డల్లుడు చేతుల బందీవైతివమ్మ. హరీష్ రావు, కేసీఆర్ రావు, కేటీఆర్ రావు, కవితారావు మనకేం రావు ఈ రోజులలో అని ప్రభుత్వం ఉన్నప్పుడు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు. అయితే వీరులార వందనం పాట ఎంత గొప్పదంటే, అంటే మనం కొట్లాడే కాడనే ఉంటున్నాం, కోట్ల కాడ ఓడుంటుండు, మనము కొట్లాడే కాడనే ఉంటున్నాం, కోట్ల రూపాయల కాడ ఓడుంటుండు. కొట్లాడేదే మనము, పదవులేమో వాళ్ళు అనుభవిస్తారు. అంటే ఎవరనేదే కాదు, అగ్రకుల నాయకులు. సో మా సీట్లు ఎన్ని, మా ఓట్లు ఎన్ని, దీని మీద
దీన్ని తీసుకొని పోయి నేనే అవేర్నెస్ నాతోనే స్టార్ట్ కావచ్చు అనుకోవచ్చు కదా. పూలే సారు మేడం, సావిత్రిబాయి పూలే, తర్వాత అంబేద్కర్ సారు, తర్వాత పెరియారు, సాహు మహారాజులు లాంటి వాళ్ళు గొప్ప గొప్ప మహానుభావులు చేసిన త్యాగం అనుభవించడం ఒక నేరం అని ఒక పెద్ద కవిలు రాసిరు అన్నాడు. సో దీని మీద నేను ఆలోచన మీద బీసీలల్లా అన్ని కులాల కాడికి పోతా, ఎస్సీలల్లో అన్ని కులాల కాడికి పోతా. నన్ను లీడర్ చేసింది ఎస్సీలు, నన్ను లీడర్ చేసింది ఇవాళ ఈడ కూర్చోబెట్టింది. నేను ఏఐసిసిలో ఢిల్లీకి పోయినా అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కూడా ఉన్నారు. బీసీలు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. సో అన్ని కులాలు చేసినాయి అంటే వీళ్ళందరినీ కలుపుకోవడానికి పోతున్నా. అందుకని జై బహుజన అంటున్నా. నేను ఎవరితోనన్నా జై భీమ్ అంట, అందరు అన్న నమస్తే అంటారు. నేను జై భీమ్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నిదానం ఇది. సో మైనార్టీ సోదరులను కలుపుకోవద్దు, వీళ్ళందరినీ తీసుకోవద్దు. ఫోటో వేసుకున్నంత అభిమానం ఉండొచ్చు. నన్ను 2007లో మినిస్టర్ వేదిక మీదకి ముఖేష్ అన్న తీసుకొని మైక్ ఇచ్చాడు. నాకేం తెలియదు ఎన్ఎస్ఫైలు ఉన్నప్పుడు. మినిస్టర్లు అప్పుడు ఉన్నారు, అందరు మినిస్టర్లు ఉండవు 10-15 మంది. ఆ ఫోటో కూడా మీకు పంపిస్తా. మినిస్టర్ వేదిక మీద మైక్ ఇచ్చాడు, పక్క కూర్చోబెట్టుకుని అన్నం తినిపించిండు. ఇవాళ మదన్న కూడా అదే చేస్తుండు, మహేష్ అన్న అదే చేస్తాడు, బలరాం నాయక్తో అట్లే ఉంటా నేను. సీఎం రేవంత్ అన్న ఇంట్లో కూడా కూర్చున్నా నేను. అట్లేం లేదు. బట్టి సార్ అయితే ఇక కొడుకులాగా చూసుకుంటాడు మమ్మల్ని. అట్లేం లేదు. అందరిని ప్రేమిస్తాం, అట్లేం లేదు. అందరిని ప్రేమించుకుంటాం. అసలు ఇప్పుడు నువ్వు ఒక అనాథాశ్రమంకు పోతావు, ఒక పిల్లగాన్ని ఎక్కువ ప్రేమించి ఒక పిల్లగాన్ని తక్కువ ప్రేమిస్తావా? లేదు లేదు, అందరినీ. మేమంతా అనాథలం, మా కాంగ్రెస్ వాళ్ళం. ఏం తెలియదు, అమాయకులం. పరిపాలన మాత్రమే చేస్తాం, ప్రజలకు సేవ మాత్రమే చేస్తాం. ఈ ప్రజలకు సేవ బాగానే ఉంది కానీ మరి కాంగ్రెస్ వచ్చి 8 నెలలు అవుతుందన్న. ఈ 8 నెలల్లో అంటే కాంగ్రెస్ 8 నెలలు, 3 నెలలు, 4 నెలలు అంటారు. 10 ఏళ్ళు పాలనలలో మొత్తం పాకిజ పనులు చేపించిండు ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్తో, ఐపీఎస్ ఆఫీసర్తో, గ్రూప్ 2, గ్రూప్ 1 ఆఫీసర్లతో. కేసీఆర్ పాలనలో రాసి రంపం పెట్టిండు, రుణమాఫీ చేయలేదు, ఫ్రీ బస్ మామూలు విషయం. మీలాంటి మహిళలు ఇవాళ ఆధార్ కార్డు ఉంటే తెలంగాణ ప్రాంతంలో ఎక్కడైనా ఒక ఆమె నల్గొండ నుంచి వచ్చి హైదరాబాద్కి వచ్చి ఆదా అయిపోతుంది. ఎంత గొప్ప విషయం. చార్మినార్ చూడాలని పెళ్లికి ముందు అనుకుందంట, పిల్లలై ఆమెకు కూడా పిల్లలు పుట్టిరంట, మనవరాలు పుట్టినాక వచ్చి చూసిపోయింది. అంటే మా ప్రభుత్వం వచ్చినాక ఆమెకు ఎంత స్వేచ్ఛ వచ్చింది? 6 నెలలు అయింది, 3 నెలలు, 10 ఏళ్ళు అన్నప్పుడు ఆనాడు ఉన్న మీలాంటి వాళ్ళు ఏం చేసారు? మాట్లాడుకుందాం ఈరోజు. ఎందుకంటే 10 ఏళ్ళ పాలనలో ఏం చేయలేంది. ఒక సీఎం ఎవరినన్నా కలిసిండ, ఇవాళ రేవంత్ అన్న ఎక్కడ పోయి కూడా ప్రతి ఇంటికి పోయి కలుస్తుండు, ప్రతి ఒక్క పెద్ద మనిషికి పోయి కలుస్తుండు. డిప్యూటీ సీఎం, మా ప్రచార కమిటీ చైర్మన్ మదన్ అయినా వీళ్ళందరూ తీసుకుపోయి అక్కడ కలుస్తున్నారు. ఏమి 8 నెలలు ఇది ఒకటి ఊతపదం అయిపోయింది. వచ్చే ఆనాడు కడపత్రం రాసి. మరి అలాంటప్పుడు ఎందుకు హామీలు ఇవ్వాలన్న? 100 రోజుల్లో నేను 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి 100 రోజుల్లో 6 చేయలేదన్న. 6 చేయలేదు. ఎవరి దగ్గరకు వచ్చింది? చెప్పు తీయమ్మా, ఏం చేయలేదు. ఎవరి దగ్గరికి రాలేదన్న. 200 యూనిట్ల కరెంట్ అయిపోయిందా? ఎవరికి వచ్చింది? ఇప్పటిదాకా హైదరాబాద్ లో నేను ఉన్నాను, ఇన్ని రోజుల నుంచి నేను ఉన్నాను. వైట్ రేషన్ కార్డు అప్లై చేసినావా? మీ ఏరియాలో ఏఈకి అప్లై చేసినావా? డీకి అప్లై చేసినావా? అందరికి స్లిప్ చూపి. ఇప్పుడు నేను తీసుకురాలేను కదా. ఫోన్ లో ఉంటది కదా, నువ్వు ఫోన్ లోకి వెళ్ళి కట్టి ఉంటావు కదా, ఆ ఫోన్ లో స్లిప్ చూపి. లేకుంటే ఇక్కడ నుంచే డీకి, మీ ఏరియా డీ ఎవరో మాట్లాడతా, ఇప్పుడే ఏఈ దానికి సంబంధించిన కమిషనర్ తో మాట్లాడతా, మా ప్రిన్సిపల్ సెక్రటరీతో సార్ వీళ్ళు చేస్తలేరంట, ఈమె ఒక్కడికే వేయలేదంట, కావాలని ఓకే టీవీలు తీసుకొచ్చి మన ప్రభుత్వాన్ని గల్తీ చేసేటట్టున్నారు. ఈమెకు న్యాయం చేద్దాం. ఫస్ట్ అయితే ఇలా ఛానల్ కు కరెంట్ బిల్ కూడా 200 యూనిట్ల లోపే చేద్దాం. మనం పక్కనైతే తీసుకుంటాం. మీ టీవీలోది అనుకుంటారంట రవితేజ ఫ్యాన్స్, అనుకుంటారంట మెగాస్టార్ ఫ్యాన్స్, అనుకుంటారంట కాంగ్రెస్ మీద. ఇవన్నీ ఒక బురద ప్లాన్లు ఉంటాయి. ఏం లేదు, విషయమే. నీ దగ్గర స్లిప్ ఉందా? నేను ఏమంటున్నా భవనమ్మ, నీ దగ్గర స్లిప్ ఉందా? 200 యూనిట్లకు నువ్వు రేషన్ కార్డు తీసుకొని ఏఈకి ఆఫీస్ లో, కరెంట్ ఆఫీస్ లో అప్లై చేసిన స్లిప్ ఉందా? మీ తరంలో మొత్తం పీజీలు పిహెచ్డీలు చదివినా చదవకున్నా, అసలు ఏం చదవకున్న వాళ్ళకి కూడా మీరు 200 యూనిట్లు ఇస్తాం. ఒకవేళ పింక్ కార్డు ఉంటే కనుక ఇవ్వకుండా వచ్చు, కానీ ఆ తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకైనా పౌరునికైనా దేశంలో బతికే ఈ రోజు కాంగ్రెస్ కేంద్రంలో వచ్చినా కూడా అదే పని చేస్తాం. తెలంగాణలో మొదలు పెట్టినాం, కర్ణాటకలో ఉన్నది, ఇక్కడ అన్నిట్లలో చేస్తున్నాం. నువ్వు స్లిప్ ఇప్పుడే నేను మాట్లాడతా, మీ జిహెచ్ఎంసీ కమిషనర్తో మాట్లాడతా, అక్కడ ఉన్న ఏఈతో మాట్లాడతా, అక్కడ ఉన్న డీతో మాట్లాడతా. 200 యూనిట్లు రాకుండా నేనే వచ్చి నీకు కరెంట్ బిల్లు కడతా. నువ్వు కట్టడం సమస్య కాదన్నా, నాకంటే నువ్వు కడతావు. మా ఏరియాలో అలా అడ్డం మా ప్రభుత్వం కడుతుంది, మా ప్రభుత్వం కడుతుంది, మా ప్రభుత్వమే కడుతుంది. ఇప్పుడు నాకు వచ్చింది, నాకే వచ్చింది 200 యూనిట్లు. నా ఇంటికి రేషన్ కార్డు ఉంటే నేను పోయి అప్లై చేసిన. మా అమర్పేట కరెంట్ ఆఫీస్ లో అలికేఫ్ లో ఉంటది. సిలిండర్ వచ్చిందా అన్న? 500కి సిలిండర్ ఎక్కడ వస్తుంది? సబ్సిడీలో వస్తుంది. సబ్సిడీలో వస్తుందా? వస్తుంది. మా ఏరియాలో అయితే వచ్చింది. గోల్నాక డివిజన్ లో దగ్గర 70 కాలనీలలో వచ్చింది. అమర్పేటలో నేనే దగ్గర నుండి స్లిప్లు అప్లై చేసిన. మాకు
మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ దివాకర్ సార్ అని ఉంటాడు, ఆయనతో క్యాంపులు పెట్టించిన నీలమణి మిలాంటి మేడం ఉంటుందో ఆమె పెట్టించి అందరికి స్లిప్ టు స్లిప్ నేనే ఇంటికి తిరిగిచ్చిన, ప్రతి ఇంటికి తెలిసి ఫామ్స్ పంపించిన, అన్నీ చేసిన. అవన్నీ ఏమైపోతుంది అంటే మరొక 3 కాళ్ళు కుందేలు కన్నట్టు చెప్తున్నారు మీరంతా. మరి నిరుద్యోగుల సమస్య ఏం చెప్దామన్నా? నిరుద్యోగులు వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నా కూడా కనీసం నువ్వే అన్నావు 100 రోజులలో ఉద్యోగాలు కావాలి, అన్ని 6 హామీలు కావాలన్నావు. ఉద్యోగాలు వేసినావు, నువ్వు చదివి రాయమంటున్నాం పిల్లల్ని. ఏమంటున్నావు అంటే గత ప్రభుత్వంలో నీళ్ళే లేవు అనుకున్నాం, ఆనాడున్న టీడీపీ ప్రభుత్వంలో. ఒకటేసారి రాజశేఖర రెడ్డి రాగానే వరదలు వచ్చినాయి. ఇన్ని నీళ్ళు ఎందుకంటే మేమేం చేస్తాం? పంటే లేదనుకున్నప్పుడు మేమేం చేస్తాం? పంటకు నీళ్ళు ఇచ్చినాం, కడుక్కోనికి ఇచ్చినాం, తాగనీకి ఇచ్చినాం, స్నానం చేయనీకి ఇచ్చినాం. సో ఇది ఉద్యోగాలు కూడా అట్లనే ఇచ్చినాం. ఏమైందంటే ప్రభుత్వం ఫస్ట్ అమలు చేసి 30,000 జాబులు చేసినాం, తర్వాత తీసుకొచ్చి మళ్ళీ అన్నిటికీ చేసినాం. ఉద్యోగాలు వేస్తున్నాం. చదువుకొని మీరు సరే కొద్దిగా గ్యాప్ కావాలంటారు, దానికి ఎమ్మటే ఇప్పుడు ఒక జీవో అమలైన తర్వాత మళ్ళీ దాన్ని డిలీట్ చేయాలంటే కష్టమవుతుంది. కొద్దిగా నిర్ణయం తీసుకొని టైం తీసుకొని చేస్తారు. వాళ్ళని మనం ఏమంటలేం, పిల్లల బాధలు కూడా అర్థమైంది. ఒకటేసారి జాబ్ లేసి ఎట్లా చదువుతాం సార్ అంటారు. దాని నిర్ణయం చేస్తారు. దాని నిర్ణయం చేసే ముందు కూడా వేయడం తప్పేముంది? ప్రతి ఒక్క కోచింగ్ ఇదే అమీర్పేటలోనైనా అదే దిల్సుఖ్నగర్లోనైనా లక్షల రూపాయలు పెట్టి 10 ఏళ్ళు ఆ కేసీఆర్ పాలనలో నలిగిపోయినందుకు మీరందరూ ప్రతి ఒక్కరి ఇంటికి దీపం రావాలి, ప్రతి ఒక్కరి ఇంటికి ఉద్యోగం రావాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అయినా డిప్యూటీ సీఎం అయినా ఉన్న మంత్రులైనా కేబినెట్ సమావేశంలో నిర్ణయించుకొని పెట్టారు. ఇది మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండ్రు నిన్న. ఇది మంచిగానే ఉంది, జాబ్ క్యాలెండర్ బాగానే ఉంది. కానీ ఎన్ని పోస్టులో ఏందో లేంది, తలలేంది తొక్కలేంది, అది తీసుకొచ్చి ఏం లాభం అన్నా? ఎటు పరిస్థితులు ఏమైపోతుందంటే ఇన్ని రోజులు అడిగింది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ఏమైందమ్మా, కొత్తిమీర కట్టాలంట, పుల్లగా ఉందంట, కరివేపాకు కట్టాలంట, కలర్ లేదంట, పుదీనా కట్టాలంట, పదం లేదంట అని చెప్తున్నారు. ఈ 3 ఉంటాయి ఉన్నా కూడా దీన్ని ఇప్పుడు ఇక్కడ ఒక గ్రీన్ మ్యాట్ ఉంది, దీన్ని ఎల్లో మ్యాట్ అంటే నువ్వు నమ్ముతావా? నమ్మను. గ్రీన్ మరి అదే కాంగ్రెస్ పార్టీ కూడా మంచి చేస్తుంది, చెడు చేస్తామంటే ఎందుకు నమ్మాలి? ఫస్ట్ ప్రాక్టికల్గా ఇప్పుడు ఒక ఎకరం పొలం తీసుకున్నాం, దాన్ని ఇతనాలు వన్నాయని ఊరంతా ప్రచారం చేస్తారు. ఎందుకంటే అది కొనొద్దని చెప్పేసి. నువ్వు దున్తే కదా తెలిసేది. దున్ని సాలు పెట్టాలి, సాలు వేసినాక విత్తనాలు వేయాలి, విత్తనాలు వేసినాక పంట వస్తుంది, పంట వచ్చినాక పూత వస్తుంది, పూత వచ్చినాక కాయ కాస్తుంది, కాయ కాసినాక పంట వస్తుంది, పంట వచ్చినాక మనం తింటాం, ఎనర్జీ వస్తుంది. ఓకే, ఇది ప్రాక్టికల్ చేయి ప్రభుత్వం మీద. అన్న భలే మాట్లాడుతున్నారన్న, ఎక్కడ నేర్చుకొని వచ్చారు ఇలా మాట్లాడలేదమ్మా? మానీల కడుపుల మంటలు చూసినా, అవి చరిత్ర చూసినాయి వచ్చినాయి మాకు కూడా. ఈ రోజు ఆకలి మంటతో ఉన్నాం కాబట్టి దాని మీద ఆకలి మంట తీరనిక కాంగ్రెస్ వచ్చింది అంటారు. అంతే, ప్రజాపాలన అంటారు. ఫైనల్గా వచ్చింది ప్రజాపాలన. ఇప్పుడు నాకు నేను చెప్పానని నేను మెడకేం డోలి పెట్టుకొని రాలే. మా పార్టీ మేము చేస్తున్నామని చెప్పిన, మంచిగా ఉందా లేదా జనాల ముందర మైక్ పెట్టాలి. మీకు మేము చేయడం మాకు అలవాటు, మైక్ పెట్టడం మీకు అలవాటు. మీకు సింపుల్ సిటీ, మాకేమో కష్టమైంది అంతే, ఏముండదు. ఏంటన్నా మైక్ పెట్టడం కూడా కష్టమే అన్న. ఒక్కొక్కసారి పోయి ఫస్ట్ అడగాలిగా, అడిగితే చెప్తాడు. మన బాధ ఏముంటది, బస్ స్టాప్ కాళ్ళు నిలబడ్డాడు అనుకో. అరే ఆడోళ్ళ దగ్గర మైక్ పెడితే, మీరు ఇందాక మహాలక్ష్మి పథకం ఆడోళ్ళ దగ్గర మైక్ పెడితే ఎందుకు పెట్టిండో ఏమో అమ్మ, మమ్మల్ని కొట్టుకోవడానికి. ఇప్పుడు బీఆర్ఎస్లో బీజేపీలో కాడ పెట్టుంటారు, మీరు మీకు కావాల్సింది ఏంది? అయ్యో నేను జనాల్లోనే పెట్టిన, వాళ్ళే ఉండొచ్చు, నేను బస్ స్టాప్ దగ్గరనే పెట్టిన. ఏంటమ్మా ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో 4 లీడర్లు ఉంటారు, ఆ 4 పార్టీలలో ఉంటారు. ఒక్కొక్క ఇంట్లో ఒకడే ఉంటుండొచ్చు. వాళ్ళు ఏ మహిళలో తెలియదు. ఓకే, ఒరిజినల్గా ఈరోజు సరే ఫ్రీ బస్సు తీసేద్దాము, మీరు పోయి ఫస్ట్ సర్వే చేయరు మీ ఛానల్ నుంచి. ఇది తెలంగాణ రాష్ట్రంలో గతంలో 4 కోట్లు ఉండే, ఇప్పుడు లెక్క చేస్తే ఒక 6-7 కోట్ల దాకా ఉండొచ్చు మళ్ళీ కౌంటింగ్ చేస్తే. అలా ఒక 2,50,00,000 మంది మహిళలు ఉన్నారు అనుకుందాం. అలా ముందర పోయి మైక్ పెట్టుర్రి, మైక్ పెట్టి అలా 1,50,00,000 మంది మహిళలు మాకు వద్దు అని చెప్పేసి మీ సర్వే పేపర్ పెన్ను పట్టుకొని పోయి మీ టీవీ ఆన్ రికార్డ్ చేసుకొని రారి. తీసుకొని పోయి మా డిప్యూటీ సీఎం గారికి, మా మిత్రుడు పిఆర్ఓ నరసింహుడిగా ఆయన బాగానే దగ్గర, ఆయన మేము కలిసి కూర్చొని, సార్ మరి 1,500,000 మహిళలు వద్దంటారు, మన ప్రభుత్వానికి ఎట్లాగో ఎంత లాస్ అయినా కూడా ప్రభుత్వం మహిళల పట్ల ఆలోచించింది, వాళ్ళే వద్దనుకున్నప్పుడు మనకి ఎందుకు సార్ అని మాట్లాడదాం. అన్న మొన్న అసెంబ్లీలో మనం చూసుకున్నా చూడబోతే మీరే పని చేపిస్తారు, మహిళలు కడుపు కొట్టేటట్టు మీరే. నాకు తెలియదు అన్న, మహిళల కడుపు కొట్టడం నువ్వే చేస్తాడు, నువ్వు ఎవరో కాదు అసలు కాదన్న. నేను చెప్తున్నా కదా, ప్రజల నుంచి వచ్చాను, నేను రోజు చూస్తున్నాను, నేను ఒక నార్మల్ పర్సన్, నేను అందరితో ఉన్నాను. నేను కూడా బస్సులలో తిరుగుతామ్మా, నేను కూడా తిరుగుతా. మొన్న పోయినా ఏడికి వరంగల్ దాకా పోయి చూసేసి వచ్చిన. ఏంటన్నా మినిస్టర్లకి లేని క్యాన్వేలు మీకుంటే ఎందుకు అట్లా ఏడిపోయినా హడావుడి చేసేస్తా ఉంటారు? ఇప్పుడు అంత హడావుడి అవసరమా? అది మనకు డప్పు కొట్టుకున్నట్టే కదా. దానికే చెప్తున్నా, ఆ కాన్వాయ్ అనేది నా సొంత బండ్ల నా పేరు మీద ఉంటే
సొంతం నా బండ్ల పేరు మీద నా పేరు మీద బండ్లు ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేనేదో మంచిగా చేసి ఉంటా, అన్నిటికో పోతుండు మాట్లాడేది ఉందని చెప్పేసి ఒక స్కూల్ పిల్లగాని కోసము లేకుంటే ఇంకో కాలేజీల ఫీజు కోసము ఆ పిల్లగాడు బండి వెనకంగా వేసుకొని వస్తాడు. దానివల్ల 10-15 మందికి బండ్లు ఉన్నాయి అనుకో, దాని కాన్వాయ్ అని అనుకుంటారు వాస్తవంగా చూసుకోనికి. కానీ అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ మీద ఒక బండి కూడా లేదు. ఓకే, ఒక కారు కూడా లేదు. ఒక కార్ కూడా లేదు. మాకు మా వైఫ్ కారు నేను వేసుకొని తిరుగుతున్నా. నాకు స్కార్పియో ఉంటుంది, ఇంకో కారు మా బొమ్మడిది. ఆ 2 కార్లలో తిరుగుతాను, నాది అనుకుంటా. నా మీద గజం జాగ కూడా లేదు, ఈ రోజు వరకు ఒక గజం జాగ కూడా లేదు. నా పేరు మీద ఒక స్కార్పియో గారు 2 వీలర్ బండి మీద కూడా లేదు. నేను పెట్టుకున్న వాచ్ కూడా నా కొడుకు గిఫ్ట్ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు ఏమనే వేసుకోరు. బండ్ల నెంబర్లో కాన్వాయ్ ఉంది, మొన్న తీసిన వాస్తవంగా కూడా 20-30 తార్లు స్కార్పియోలు చూసి శ్రీనివాస్ యాదవ్ ఈ ఎన్ని కోట్లు పెట్టి తెచ్చిండో అనుకుంటారు. కానీ అదంతా దోస్తాన్లో నా ఫ్రెండ్స్ అమెరికాలలో అక్కడిక్కడ ఉంటారు. నేను పోతుంటే ఎమ్మటి ఏదైనా పని ఉంటే ఇక్కడ అమెరికా పోయిన పిల్లలకు ఒక 20 లక్షలు లోన్ ఉంటుంది కదా, అది ఇప్పియనికి ఒక ఆయన వెనకంగా వస్తాడు. ఒక ఆయన బీటెక్ కాలేజ్ ఇప్పుడు అడ్మిషన్స్ కదా అన్న, నువ్వు ఫోన్ చేసే గీడు ఒక 5 లక్షలు తగ్గుతాయి అని వస్తాడు. అట్లా వచ్చిన వాళ్ళే ఉంటారు. అంతే అంటారు. ఓకే, మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో అయినా పోటీ చేయబోతున్నారా, లేకపోతే మళ్ళీ పోటీ చేస్తా అని చెప్పి ఆశలు పెట్టి ఆపేస్తారా? నేను నెంబర్ తీసుకుంటా, నీ కెమెరా పట్టుకొని నేను నెక్స్ట్ ఎలక్షన్లో మన ఇద్దరం కలిసి క్యాన్వేజింగ్ చేద్దాం. 3 నెలల ముందు అందరు చేస్తారు, నేను సంవత్సరం ముందు మొదలు పెడతా. నువ్వే ఉండాలి, నీ ఎమ్మటి నాకు సలహాలుగా మా పిఆర్ఓ నరసింహ ఉంటాడు. మా నరసింహని పెట్టుకుంటే వెనుక ముందడ నిన్ను పెట్టుకుంటా. నువ్వు మాట్లాడాలి, ఏ ఇంటికి ఎంత చేసినో చూడాలి. అప్పుడు నేను నిలబడతా, నువ్వే ఓటేయమని అడగాలి. అది జరుగుతుందా అన్న? ఎందుకనంటే మొన్నగా దాకా ఇస్తా అని చెప్పి ఇచ్చిన పోటీ చేస్తా, చెప్తున్నా, ఇచ్చినా పోటీ చేస్తా, ఇవ్వకున్నా పోటీ చేస్తా. నెక్స్ట్ అయితే ఆగేది లేదు. ఇచ్చినా పోటీ చేస్తా, ఇవ్వకున్నా పోటీ చేస్తా. నాతో పాటు ఇంకో 10 మందిని తయారు చేస్తా తెలంగాణలో. ఆ 10 మందితో కూడా పోటీ చేపిస్తా. సో ఫైనల్ గా మా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మీరు మారూరి అంటే ఏ విధంగా మారమంటున్నారు? పిజ్జా బర్గర్లు బంద్ చేయరు, కేఎఫ్సీలు బంద్ చేయరు. మానీలు నక్సలైట్లు 3 కాలాలు నా వానకు తడిసి చలికి ఎండకు ఎండి వానకు తడిసి చలికి వణికి త్యాగాలు ఇచ్చి జనాల కోసం కొట్లాడిన నక్సలైట్లు త్యాగాలు ఎటో పోయినాయి. ఆనాడు అంబేద్కర్ సారు, పూలే సారు, సావిత్రిబాయి పూలే, పెరియారు, సాహు మహారాజులు అన్నం తినకుండా పిల్లల్ని చనిపోయే స్టేజ్లు ఉన్నా నాకు దేశమే గొప్ప అని అంబేద్కర్ సారు కూడా పిల్లలు చనిపోయినా కూడా రాజ్యాంగం కోసం, భారతదేశం మంచి కోసం కొట్లాడిండు. అట్లాంటి త్యాగాలు చెగువీర కోసము అట్లాంటి వాళ్ళని, ఇట్లాంటి గొప్ప గొప్ప మహానుభావులు చేసిన త్యాగాన్ని గుర్తు తెచ్చుకొని ఇంటికి నెలకు ఒక 5 రోజులన్న దేశం కోసం కేటాయించురి, ప్రజల బావు కోసం కేటాయించురి. కానీ పిజ్జా బర్గర్ల కోసం, బస్టాపులలో అమ్మాయిలను ర్యాగింగ్ల కోసం, కేఎఫ్సీ బర్గర్ల కోసం మీరు టైం వేస్ట్ చేసుకొని మీ జీవితాలు గంజాయి డ్రగ్స్ సైడ్ పోయి అన్యాయాల పాలైతే మిమ్మల్ని కన్నా అమ్మ నాయన గుండెల మీద చేసుకొని 30 ఏళ్ళు వస్తే నా కొడుకు 10 లక్షల రూపాయలు 50,000 సంపాదిస్తుండని గుండెల మీద చేసుకొని కాలు మీద కాలేసుకొని ఛాయ్ తాగుతుంటే బతకాలి. కానీ నా కొడుకు డ్రగ్స్ దాగి పట్టుబడ్డాడు, మీడియాలో వచ్చింది. నా కొడుకు గంజాయి దాగి పట్టుబడ్డాడు, టీవీలలో వచ్చింది. అవమానంతో ఊరేసుకుంటాడు చేసుకోకండి. యువకులారా, ఈనాటి యువకులారా, రేపటి పౌరులారా, ఈ దేశం వీరులారా, మీకు పాదాభివందనాలుగా చెప్తున్నా. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 70 ఏళ్ళ 60 ఏళ్ళ పోరాటంలో చదువుకోకోడు కానీ సాగానంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, సావు వార్తాయిని గుండె వలిగిన తల్లి, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు గుండెల్లో గుడి గడుతాం, పోరుదండం పెడుతాం. అంటే తెలంగాణ ఉద్యమంలో అయినా ఆర్మీ జవాన్లైనా వీళ్ళంతా చనిపోయే వాళ్ళేమో బార్డర్లల్లో ఐస్లో ఇప్పుడు లంగ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందరికీ. కాశ్మీర్ బార్డర్లలోనైనా చైనా బార్డర్లలోనైనా వాళ్ళ త్యాగం ఒక్కరోజు గుర్తు చేసుకుంటే యువకులారా, మీరు మినిమం ఇంటర్ చదివి ఉంటారు, ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది, ఇంకో కొద్దిగా చదివితే డిగ్రీలు చదివి ఉంటారు, ఇంకో కొద్దిగా చదివితే పీజీలు చదివి ఉంటారు, ఇంకో కొద్దిగా చదివితే పిహెచ్డీలు చదివి ఉంటారు. కానీ మనం పిహెచ్డీలు చదివి కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం అనేది ఆలోచించుకోవాలి ఒకసారి. ఎవరిని ఎన్నుకొని ఎందుకు అన్యాయంగా ఎన్నుకుంటున్నాం అంటే గెలిపిస్తున్నాం. అంటే మీరు ఎమ్మెల్సీ మల్లన్న గురించి మాట్లాడుతున్నారా? నర్సిరెడ్డి ఉండు, ఎమ్మెల్సీ అట్లా ఉన్న చాలా మంది. ఎందుకంటే కాంగ్రెస్ ఆయననే కదన్న ఇప్పుడు మీ సైడ్ నేను మాట్లాడుతున్నా. ఈనాడు గురించి అంటలేను, ఈ రోజు గురించి అంటలేను.
యువతను తెలుసుకోమంటున్నా. లైన్లలో నిలబడి పైసలు తీసుకోకూరి. కొంతమంది గీడ ఏం మోసే గీడ ఏం తాగుతున్నారు, అది తాగకుండా చేసుకోరి. ప్రభుత్వాలు అనేది హామీలు ఇస్తాయి, ఏ ప్రభుత్వమైనా హామీలు ఇస్తాయి, కానీ మీది ఎక్కడ పోతుంది? మీరు ఎటువైపు పోతున్నారు? మీ అమ్మ నాన్నల తర్వాత దేశం కోసం కొంత ప్రేమ, జన్మనిచ్చిన తల్లిదండ్రులను సాధూరి, మీరు బతుకూరి, దేశాన్ని కాపాడురు అని చెప్తున్నారు. అవునన్నా, ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇంత మంచి మాటలు చెప్తున్నారు కదా. ఇంత స్టాండర్డ్ ఉన్న మీరు, సరే ఎమ్మెల్యే కాకపోయినా నెక్స్ట్ ఆ కార్పొరేషన్ లేకపోతే ఇలాంటివి ఎందుకు ట్రై చేయలేదు? కూర బకెట్ ఒక తాను ఉంటుంది, కూర గంట ఒక తాను ఉంటుంది, ఇస్తారాకు ఒక చేతులు ఉంటుంది. నువ్వు సుటపోని అనుకో, ఈడు తిడతాడని ఒకడేస్తాడు. ఫ్రెండ్ అనుకో, ఈడు నా దోస్త్ అని వేస్తాడు. ఈడు నన్ను తిడతాడు, నాకు వద్దు అనుకున్నప్పుడు ఏమయ్యారు. ఇప్పుడు ఏ పార్టీ అయినా కష్టపడే కార్యకర్తకు చెప్తున్నాయి, ఏ పార్టీ అయినా ఏ కష్టపడ్డ కార్యకర్తకు కూడా న్యాయం జరగదు. వాడు పార్టీ గెలిచే అన్ని రోజుల వరకే వాడు అవసరం. వాడు భుజాల మీద కాయలు కాసేటట్టుగా కష్టపడతాడు. కష్టపడ్డ తర్వాత వాడు అవసరం లేకుండా ఎవడైతే రౌడీజం చేస్తాడో వాడే రూలింగ్ పార్టీలు ఉంటాడు, ఎనీ పార్టీ. వాడిని వద్దనుకొని చూసి చేసుకున్నాం. మొన్న మేమంతా పోయి ఒక 20-30 మంది పోయి కూర్చొని చెప్పినాం, జైన్ చేసుకుంటలేం, తణుకులాడుతున్నారు, ఎట్లా రావాలి పార్టీలకు, ఎట్లా పోవాలి పార్టీలకు అని. అయినా కూడా రానిస్తలేం. అయితే ప్రతి పార్టీ అట్లా చేసింది అనుకో, వాడు రౌడీజం చేయడం, కబ్జాలు చేయడం, దోపిడీలు చేయడం బంద్ చేస్తాడు. వ్యవస్థ మంచి సిస్టమ్కి వస్తుంది. కష్టపడ్డ కార్యకర్తకు పార్టీలు ఇవ్వాలి, బాధ్యతలు ఇవ్వాలి, ఎమ్మెల్యేలు ఇవ్వాలి, జెడ్పీటీసీలు ఇవ్వాలి, సర్పంచ్లు ఇవ్వాలి, ఎంపీటీసీలు ఇవ్వాలి, జిల్లా పరిషత్లు ఇవ్వాలి, మున్సిపల్ చైర్మన్లు ఇవ్వాలి. కానీ ఇప్పుడే వచ్చి 4 కోట్లు పెడతామన్నోనికి ఇస్తే ఏ పార్టీ కూడా ఏపీలో జగన్ పరిస్థితి అవుతుంది. జగన్ అన్న అభివృద్ధి చేసిండు, కాకుండా తీర్పు చెప్పారు, రౌడిజంతోనే తీర్పు చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి 25 సీట్లు ఇచ్చారు, 11 సీట్లు ఆయనకి ఇచ్చారు. ఆ పరిస్థితి కేసీఆర్కి వచ్చింది మళ్ళా. సో రేపు ఎవరికి రావద్దంటే మనం కరెక్ట్ చేయాలి. అవునన్నా, ఏపీలో కూడా ఒక హోదా ఇచ్చారంట కదా, బీసీ కోఆర్డినేటర్గా. మీకు ఏమి ఇవ్వలేదా? ఏపీ ఇన్ఛార్జ్ ఏపీ కాంగ్రెస్ స్టేట్కి ఇన్ఛార్జు, ఏఐసిసి కోఆర్డినేటర్గా ఓబీసీ డిపార్ట్మెంట్లో నేను ఆ స్టేట్కి ఇన్ఛార్జ్ చేసి, నాకు సంబంధించిన వాళ్ళని మొత్తం ఒక 20-30 మంది నేను ఢిల్లీకి పోయి ఎమ్మెల్యేలకు ప్రపోజల్ పెడితే ఒక 10 నుంచి 8 మందికి వచ్చింది. అందుకే నేను 10 మందికి ఇప్పియగలుగుతా. నేను కావాలనే తపన నాకు లేదు. మీలాంటి వాళ్ళ కోసం అయితే అవుతా, 100% అవుతా. పూలే అంబేద్కర్ సిద్ధాంతాలలో పోయేటోళ్ళకు వీళ్ళకు ఒక లీడర్ని తయారు చేయాలనిపిస్తుంది, కానీ నేను శిల్పిని మాత్రమే. ఒక రాయి దొరికితే అద్భుతమైన శిల్పిని చెప్తా. నేను ఈరోజు దాన్ని చేయగలుగుతా. నేను శిల్పిని మాత్రమే, లీడర్లను తయారు చేయగలుగుతా, లీడర్ని కాగలుగుతా. ఓకే, మీలాంటి వాళ్ళు ఏం చేస్తావు, ఓ బొమ్మ కొనుక్కుంటే ఇరిగిపోతే బాధపడతాను, నేను బాధపడను. ఓ లీడర్ పోయినా బాధపడను, ఓ లీడర్ వచ్చినా బాధపడను. ఎంత మంచి అద్భుతంగా నా దగ్గర ఇదే సిస్టమ్ ఉంటుంది. అన్యాయాలు ఉండే 100% ప్రజలకు సేవ చేస్తాను. అన్న, మీ పాటలు ఇంత మంచిగా పాడుతున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు? ఏ దళంలో నుంచి నేర్చుకొని వచ్చారు? ఏ దళం అన్న? మంచి దళం. ప్రజాదళం, మనిషి దళం, కడుపు మంటతో వచ్చిన దళం. బాధలు పేదల ప్రజల బాధ, కడుపుల బాధతో వచ్చిన. అంటే ఏమేం బాధలు చూసి ఉంటారు ఇప్పటిదాకా మీరు? ప్రజలు అన్ని చూసిన. నేను ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ బోర్డర్గా, నా ఫ్రెండ్స్ ఇక్కడనే బయట ఉన్నారు. ఉస్మానియా పెన్నాల విక్రమ్ సర్దారు, లేనేను కరుణాకరు, శరత్, నలిగంటి శరత్ అని మిత్రుడు, వాళ్ళంతా ఉంటారు. వాళ్ళందరితో పోయి ఒక 10-15 ఏళ్ళు ఉంటే, ఇలా నారాయణ చైతన్య బీటెక్ కాలేజీలు డొనేషన్లు కట్టి అలా చదివినోడు కూడా ఐఏఎస్ ఐపీఎస్ కాలే. ఎవరు కూడా చదివి ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారంటే ఉస్మానియా యూనివర్సిటీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివారు. అయితే ఇది ఏంది అసలు యూనివర్సిటీ బాధలు అని చెప్పేసి అక్కడ కూర్చున్నాను. ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క మండలం, ప్రతి ఒక్క జిల్లా నుంచి అక్కడ వాళ్ళ బాధలు. బాత్రూమ్లలో బకెట్లు ఉండే, బాత్రూమ్లలో లైట్లు ఉండే, బాత్రూమ్లలో బాగుండే. అలా వండుకుందామంటే ఉండదు, మెస్సులలో బాగుండదు, ఎన్ని దాంట్లో బాగుండదు. అప్పుడు నేను మొన్న 14 తర్వాత అక్కడ 2002 నుంచి కూడా ఉన్నాక 10-15 సంవత్సరాలు నేను E2లో ఉన్న, E1లో ఉన్న, ఏ హాస్టల్లో ఉన్న, డి హాస్టల్లో ఉన్న, ఎన్ఆర్ఎస్లో ఉన్న, ఈ అన్నిట్లలో చూసిన క్రమంలో అలా రూమ్లలో ఉండి చేస్తే అన్ని బాధలు చూసిన, ఊర్లలో పోయి కొన్ని చూసిన. ఇంకా నీకు నిర్మలు, అటు బైన్సా, అటు పోతే నీకు ఇప్పటికీ కొంతమందికి హైదరాబాద్ సిటీ తెలియదు, ఎక్కడనో అవసరం లేదు, అండమాను అక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికి చాలా మంది తెలియదు. పుంగనూరు అని ఉంటుంది చిత్తూరులో, అక్కడ పోతే శ్రీకాకుళంలో కొన్ని ఉంటాయి. కొంతమంది లేడీస్కి ఇంకా తెలియదు
నేను పోతుంటా కదా వైజాగ్ అరకట్టు పోతుంటా వాళ్ళకి కూడా తెలియదు పాపం. హైదరాబాద్ వాళ్ళు వస్తారు, మేము చూస్తుంటాం టూరిజం కానీ అని తెలియదు అంట. ఓకే. అంత గరీబ్ వ్యవస్థలో ఇంకా చాలా మంది ఉన్నారు. మనం అనుకుంటున్నాం వచ్చేసింది తెలంగాణకు స్వతంత్రం రాలే, ఇంకా తెలంగాణకు స్వతంత్రం రాలే, భారతదేశానికి వచ్చింది. అంటే 5G టెక్నాలజీ ఉన్న తర్వాత కూడా ఇంకా 5G కాదు, 6G కాదు, ఒకటేసారి 10G తీసినావు అనుకో, నువ్వు ఫోన్ కొనవు, ఆ నెట్వర్క్ వాడవు, బోర్ వస్తుంది. అందుకే వాడు ఏం చేశాడంటే ఫస్ట్ ఓ ఫోన్ కనిపెట్టిండు, తర్వాత ఒక కెమెరా ఫోన్ కనిపెట్టి, తర్వాత ఒక లిమిటెడ్ కనిపెట్టిండు, తర్వాత ఒక 128 కనిపెట్టి, తర్వాత 250, ఇప్పుడు 1 TB అంటుండు. అయితే అప్డేట్ చేస్తుండు. అప్డేట్లో మనం దానికి అలవాటు అయిపోయినాం కానీ దాన్ని రీసెర్చ్ చేస్తలేం. ఇదేంది అసలు, దీని వెనుక ఏమున్నది, దీని వెనుక ఏమవుతుంది. ఇలా చాలామంది నా మిత్రులు, మీడియా మిత్రులే చెప్తుంటారు, నాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఎందుకు అన్యాయం జరుగుతుంది? వాడు ఎక్కడ మేనేజ్ చేస్తుండు. ఎంతమంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో, కాలేజీలలో వార్డన్స్ ఎంతమంది దొంగిలిస్తారు. అది కెమెరా పెడుతుంటారు. మీ ఛానల్ ఉన్న నరసింహనే చాలా ఎంక్వైరీ చేస్తుంటారు, నా దృష్టికి తీసుకొచ్చిన, నేను ఆయన కలిసిపోతుంటాను. మీరు కూడా అది చేయరి, నేను కూడా వస్తా. ఒక్కరోజు ముందు ఫోన్ చేయరి, నేను వచ్చేస్తాను. ఓకే అన్న, చలో అందరం కలిసి పనిచేద్దాం. అన్యాయం జరిగే పబ్లిక్, చదువుకునే పిల్లలకు, ఎంప్లాయీస్ ఎవరు అన్యాయం చేయరైనా వాళ్ళకు పోయి కంపల్సరీగా సస్పెండ్ చేపిద్దాం. నేను తోడుంటాం. సో ఇది మొత్తం గ్రౌండ్ లో నుంచి రావాలంటారు, ఏది జరిగినా గ్రౌండ్ లో నుంచి ప్రాక్టికల్. ఓకే, ప్రాక్టికల్. ఇప్పుడు నేను అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ఆయనకు ఉన్నది మంచిగానే ఉన్నాడు, తిన్నాడు గీ అని ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేను ప్రాక్టికల్ ఇప్పుడు నీకు చెప్పిన ప్రతి గ్రామంలో చెప్పిన. మైబాద్ పోతా, నర్సంపేట పోతా, పరకాల పోతా, భూపాలపల్లి పోతా, వైరా పోతా, సత్తుపల్లి పోతా, ముదుగొండ పోతా, ఖమ్మం పోతా, భద్రాచలం పోతా, పాలవంచ పోతా, మిర్యాలగూడ పోతా, సూర్యాపేట పోతా, నాలేరు పోతా, చిట్యాల పోతా, నల్గొండ పోతా, చౌటుప్పలు పోతా, పోచంపల్లి పోతా, భువనగిరి పోతా, ఒలిగొండ పోతా, ఆలేరు, టోటల్ ఎన్ని తెలంగాణలో ఉన్న మంచిర్యాల, గోదావరికని, బెల్లంపల్లి, రామగుండం, పెద్దపల్లి, మందమర్రిలో పాటాల పుట్ట అన్నట్టు, అంతడుపుల నాగరాజన్న అని, పుద్దివన్న అని, వీళ్ళంతా మంచి అది కవులు. వాళ్ళు ఎమ్మడి తిరిగే పాటలు, వాళ్ళు ఎమ్మడి తిరిగే ఇవన్నీ మాటలు, ఇవన్నీ అంటే బాధతో వచ్చింది. కాంగ్రెస్ లీడర్లు ఇంత మంచిగా మాట్లాడారని మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. నేను కాంగ్రెస్ లీడర్ ఉండొచ్చు కానీ బాధలతో ప్రజలతో తిరిగిన, అందుకని ఇవన్నీ. ఓకే. సో అన్న నెక్స్ట్ ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయండి, మేము ఉంటాము, ప్రజలు కూడా మిమ్మల్ని ఆదరిస్తారు. మేము తీసుకుపోయాడ మేము మా ఆఫీస్లో పెట్టుకుంటాం, ఇక బరాబర్ తీసుకోపోతాం. మేము ఆడనే పెట్టుకొని కెమెరాలు పెట్టుకొని తిరుగుతాం. కులగణన అంటే రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు చేస్తా అని అంటున్నాడు, అసలు పాసిబుల్ అవుతుందా ఇప్పుడు? ఎందుకనంటే అప్పటిదే ఇప్పటిదాకా మనం చూసుకుంటూ వస్తున్నాం కదా. పార్లమెంట్లో రోజు చూస్తురా రాహుల్ గాంధీ మాట్లాడేది? చూస్తున్నాం. ఏం బుక్ పట్టుకుంటున్నాం? కాన్స్టిట్యూషన్. అంతే కదా. కులగణన చేస్తాను ఆయనే తీసుకొచ్చింది కదా. బీజేపీ వాళ్ళు మాట్లాడలే, టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు మాట్లాడలే. ఎంత గొప్ప వ్యక్తి అయినా మా గురువు గారు ఏది చేస్తే మేము దానికి సిద్ధపడి ఉంటాం, కట్టుబడి ఉంటాం. ఇంపాక్ట్ చూపిస్తుంది అని అంటారా? ఎందుకంటే మొదలు పెట్టిందే మేమమ్మ, మొదలు పెట్టిందే మేము. ఇంకోటి అది కాకుండా ఈడబ్ల్యూఎస్ లేడీస్కి రిజర్వేషన్స్ 35%. దాన్ని కొట్లాడింది వాళ్ళు కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్, ఆల్ ఇండియా ఓబీసీ చైర్మన్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఆయన మీద మేము తెలంగాణలో చాలా పోరాటాలు చేసినాం. బీజేపీ ఎందుకు పెడతలేదు? ఇలా తెలంగాణకు బడ్జెట్ ఎంత ఇచ్చిందమ్మా? కులగణన 100% చేస్తాం మేము. మా రాహుల్ గాంధీ గారి లక్ష్యం కోసమో మా రేవంత్ రెడ్డి గారి మాట కోసం చేస్తారు. అది వదిలేసి అది 100% కాంగ్రెస్తో చేసినవి ఉన్నాయి. దేశం స్వతంత్రమైనది తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, పోరాటం చేసింది, తెలంగాణ ఇచ్చింది. ఇవాళ అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. ఇవాళ మీరేం చేశారు? ఇవాళ బడ్జెట్ ఎంత ఇచ్చారు బీజేపీ? దీని మీద మాట్లాడాలి కదా. 100% దీని మీద తీసుకోవాలి కదా. కులగణన 100% మా రేవంత్ రెడ్డి గారు అన్నారు, మా రాహుల్ గాంధీ గారు దాని మీద పోరాటం ఎత్తింది ఆయన. ఓకే, ఆనాటి నుంచి పోరాటం ఉన్నా కూడా ఈరోజు తీసుకొచ్చింది కూడా లేడీస్కు కూడా 35% తీసుకురావాలి. మహిళా సోదరులకు అందరికీ తీసుకొచ్చి మేము ఎమ్మెల్యేగా ఎంపీలు చేయాలనేది పార్లమెంట్లలో, చట్టసభలలో, అసెంబ్లీలలో నిలబెట్టాలని మాదే కదా అది తీసుకొస్తున్నాం. మేమే కదా పోరాడేది దేశం మొత్తంలో. నేషనల్లో ఏ పార్టీ ఉంది? నేషనల్లో బీజేపీ ఉంది. బీజేపీ ఉంది కదా. అమలు చేయవలసిన అవసరం అవుతుంది. నేషనల్ బీజేపీ పార్టీ కడిగిపడి రేపటి నుంచి తెలంగాణకు ఎంత బడ్జెట్ ఇచ్చారు కాక మరి చిన్నమ్మ ఏడుస్తుంది. 0 అదే అమ్మా, కాక పని చేయకుంటే చిన్నమ్మ ఏడుస్తుంది. చిన్నమ్మ అంటే తెలుసుగా, పిన్ని బాబాయ్. అందుకనే ఇప్పుడు ఇంట్లో మొగాయన అంటే ఆయన కష్టపడుతున్నా ఆడామకు సుఖం వస్తుంది. ఓకే, ఇప్పుడు దేశం అనేది ఏమన్నా రాష్ట్రాలకు మనకు ఏదన్నా పైసలు ఇస్తే మనకు రాష్ట్రంగా ఇంకో కొద్దిగా లబ్ధి పొందుతాం. సో రేట్లు పెంచుకుంటూ పోతున్నాం. తెలంగాణలో సెంట్రల్ ట్యాక్స్లు ఎన్ని కడుతున్నాం? జిఎస్టీ పెట్టుకో, ఆ ఉప్పు మీద పెట్టుకో, పప్పు మీద పెట్టుకో. సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత కడుతున్నాం? మనకిచ్చింది ఎంత సెంట్రల్ గవర్నమెంట్? కులగణన ఒకటే ఇష్యూ కాదు, కులగణన 100% చేస్తాం.
100% మా రాహుల్ గాంధీ గారి ఆలోచనలు ఉంది, రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు ఉంది. కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది, అది చేస్తారు. అది వదిలేసేద్దాం. ఓకే, పని అవుతుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, 100% చేస్తారు, చేసింది కూడా. మీరేం చేస్తారు? మీరేం చేసిరు? ఒకటే మత శుచ్చులు పెట్టాడు, ఒకటే తప్ప ఏం లేదు. నేను కూడా బాగా హిందుత్వవాదినే. శివాజీ చేతుల కత్తిని చూడు, హిందువాయిని సత్తన చూడు, భరత్మాత బిడ్డలం, భగత్ సింగ్ తమ్ములం. ఓకే, నేను కూడా చేస్తాను. నేను కూడా హిందుత్వాన్ని కదా, నేను కూడా బొట్టు పెట్టుకుని ఇస్తాను కదా. మేము గొల్లోళ్ళం, బాపనోళ్ళ కంటే పెద్ద పూజారులం. ఓకే, నీకే హిందుత్వం. ఎలక్షన్లు రాగానే చార్మినార్ పోతావు, ఎలక్షన్లు రాగానే ఉరుకుతాడు అమిత్ షా, మోడీ, ఉయ్యు ఉయ్యు ఉయ్యు, ఏవిడికి పోవడం. సో ప్రజల కోసం పనిచేయరి, మతాల కోసం సుచ్చులు పెట్టడానికి కాదు. ప్రజల కోసం నువ్వు ఇక్కడి నుంచి ఎంత తీసుకుపోయినావు గదే ఇయ్యి, ఎక్కువ ఇవ్వమంటలేం. సెంట్రల్ ట్యాక్సీలు తీసేసి, నీకు అంత ప్రేమ ఉంటే బీజేపీ 8 ఎంపీలు ఇచ్చినాం, చేయరి. థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడితే శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ బీజేపీలో బీసీలే ఉన్నారు, అన్నిట్లలో మోయనీకి ఉన్నాం మేమంతా. ఓకే, మోయనీకున్నాం. నెక్స్ట్ కంటెంట్లో జబర్దస్త్ చెప్తా, అందరు జాతకాలు చెప్తా, రాసుకోరు. ఇది అంతే అంటారా? నెక్స్ట్ కంటెంట్లో, నెక్స్ట్ ఇంటర్వ్యూలో మొత్తం మారిపోతుంది వ్యవస్థ మొత్తం. ఓకే, చూసుకోరు. ఎవరెవరు భరతాలు మొత్తం బయట పెడతా, అంతే అంటారు. పెడతా, అన్ని పెడతా. మా పార్టీ మీ పార్టీ ఏం లేదు. ఓకే, ఎవడైనా స్ట్రేట్ ఫార్వర్డ్ లాగానే ఉంటాడు. బీసీ అంటాడు మారతాడా? ఈ బీసీలు మారరు. ఎందుకు మారారు అంటే మాకే పంచాయతీలు పెట్టేటోళ్ళు ఉన్నప్పుడు అదే ఫ్లోలో వెళ్ళిపోతున్నాం. మీరు ఇందాక బీజేపీ అన్నారు కదన్నా, ఇప్పుడు జనరల్గా బీజేపీలో బీసీ వాళ్ళు గెలిస్తే బీసీనే సీఎం చేస్తా అన్నారు. పార్టీ లేని కాడ బీసీలను ఎస్సీలను ఎంకరేజ్ చేస్తారు. పార్టీ ఉన్న కాడ ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో ఎస్సీలను చేసిరా? దేశానికి ప్రెసిడెంట్ ఎస్సీలను చేసినాం మేము, మల్లికార్జున ఖర్గే అని. నువ్వు చేస్తావా రేపు? పోనీ రేపు టీఆర్ఎస్కి ఇక్కడ చేస్తాడా ఎస్సీ ప్రెసిడెంట్? పోయి బీజేపీకి చేస్తావా ఎస్సీ ప్రెసిడెంట్? మరి బీసీనే తీసేసి నువ్వు రెడ్డి తీసుకొచ్చుకున్నావు కదా, కిషన్ రెడ్డి. నీ వల్లనే బీజేపీ ఆగమైందని అనుకుంటున్నాను. అంటే మాట వస్తే మేము చేసినాం కదా, అయిపోయి. టీ అంజయన్ సీఎం కూడా చేసినాం, మా పార్టీ చేసింది. అంటే నేను అప్పుడు చిన్న ప్లాన్ ఉండొచ్చు. ఓకే, కాంగ్రెస్ పార్టీ అనుకున్నది చేస్తుంది, మంచిది. వీళ్ళు చెప్పడం వరకే ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. పిలవంగానే వచ్చి మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, మా వాళ్ళకైతే తెలిసి వస్తుంది ఏంటిది. చెప్పినగా అమ్మ, జై జవాన్ జై కిసాన్, తర్వాత పాత్రికేయ మిత్రులు మీరేగా. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఓకే టీవీ. సైనింగ్ ఆఫ్ దుర్గా భవాని.